మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు మంచి వీడియో చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది. ఆడవాళ్ళనే కాదు, అబ్బాయిలకు కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ దీనివల్ల యూజెస్ లేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఆహ్ ఏం లేదు. ఈ రోజు కాలంలోనే కాదు, అది ఏ సీజన్‌లో అయినా చాలామందికి ఏ సీజన్‌లో అయినా స్వెట్టింగ్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువుంటుంది కదా! అంటే చెమట ఎక్కువ పట్టేస్తుంటుంది. అందులోనూ అమ్మాయిలకైతే మనం అండర్ ఆర్మ్స్ దగ్గర ఎక్కువ చెమట పట్టడం వల్ల మన పట్టు చీర బ్లౌజెస్ కానీ, లేకపోతే మన మంచి బ్లౌజులు, మంచి డ్రెస్‌లు, టీ షర్ట్స్ ఇవన్నీ పాడైపోతా ఉంటాయి. దానివల్ల వచ్చే స్టెయిన్ అనేది అదే మరక అంత ఈజీగా కూడా రిమూవ్ అవ్వదు. చాలా కష్టంగా దాన్ని రిమూవ్ చేసుకోవాల్సొస్తది. కానీ ముడతలొచ్చేస్తాయన్నమాట మన సంక దగ్గర. ఒక్క నిమిషం చూపిస్తాను. మన బ్లౌజ్ ఇలా ఉంటుంది కదా! సో, ఇంత నీట్‌గా అస్సలుండదు మన బ్లౌజ్ దగ్గర. ఆహ్, స్వెట్టింగ్ వచ్చేసేయడం వల్ల. చాలామందికేంటంటే ఒక 10 నిమిషాల్లోనే రెడీ అయిన ఒక 10 నిమిషాల్లోనే చెమట స్టార్ట్ అయిపోతుంది. ఎక్కువగా అండర్ ఆర్మ్స్‌లో అయితే చాలా వరకు తడిచిపోతుందన్నమాట. షర్ట్ కానీ, బ్లౌజ్ కానీ చాలా వరకు ఎక్కువ స్వెట్టింగ్ ఉండి తడిచిపోయి స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల ఏమంటే ఎక్కడికన్నా ఎళ్ళాలన్నా, ఎవరితోన్నా మాట్లాడాలన్నా, ఎవరితోన్నా అంటే పెళ్ళిళ్ళకి, ఎక్కడన్నా పేరెంటాలకి ఎక్కడికన్నా వెళ్ళినా 10 మందిలో నిల్చోవాలన్నా ఫ్రీగా ఉండలేము, ఫ్రీగా మాట్లాడలేము. ఎందుకంటే ఆ స్వెట్ అనేది కొంతసేపటికి డ్రై అయిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది. ఎన్ని డియోడ్రెంట్లు, బాడీ లోషన్స్ లేకపోతే స్ప్రేలు చేసుకున్నా ఆ చెమట కంపు అనేది మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. దానివల్ల కొంచెం ఎంబారసింగ్‌గా కూడా ఉంటుంది. ఆహ్, స్వెట్టింగ్ ఫార్మ్ అయిపోయిందనుకోండి, ఓ 10 మందిలో నిల్చొని మాట్లాడాలంటే కొంచెం మొహమాటంగా, ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్‌గా ఉంటుంది కదా! ఏమంటారు? కదా! చాలా మందికి చూసుంటాం. మా హస్బెండ్‌కైతే రెడీ అయిన 2 మినిట్స్‌కే ఆయనకి స్వెట్టింగ్ వచ్చేస్తుంది ఎక్కువగా. అంటే ఎక్కువ మెలనున్న వాళ్ళకి ఎక్కువ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది అని నేను కూడా తెలుసుకున్నాను. అలా అనే కాదు, కొంతమందికి ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేస్తుంటే ఎక్కువ చెమటొస్తుంది. కొంతమందికి టెన్షన్‌లోనే చెమట పడుతుంది. కొంతమందికి అలా కాదు, నార్మల్‌గా కూడా వాళ్ళు ఏ సీజన్‌లో అయినా సరే, వింటర్ అయినా, రెయినీ సీజన్ అయినా, సమ్మర్ అయినా, పాపం ఏ సీజన్ అయినా సరే వాళ్ళకి ఫుల్లు స్వెట్టింగ్ ఉంటుంది. దానివల్ల షర్ట్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి కదా! షర్ట్ అయితే అబ్బాయిలకి వైట్ షర్ట్ ఏసుకున్నారనుకోండి, లోపలేమో బనీన్ వేసుకుంటారు. అండర్ ఆర్మ్స్ దగ్గర ఆర్మ్ ఫిట్ దగ్గర ఏమేసుకుంటారు? ఏమేసుకోలేరు కదా! సో, దానివల్ల ఏమవుతుందంటే మన ఇ ఇదంతా ఆహ్, స్వెట్టింగ్ వచ్చేసి ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో, స్ప్రెడ్ అయిపోయి ఏమవుతుంది? కొంతసేపటికి డ్రై అయిపోయిందనుకోండి, ఆ మరక అలాగే ఉంటుంది. ఎంతవరకు స్ప్రెడ్ అయ్యి ఉంటుందో అంతవరకు మరక పడి అలాగే ఉంటుంది. అలా మనం ఎక్కువ సేపు 1 డే మొత్తం ఉండాలంటే మళ్ళీ ఇంకా చెమట పట్టి, చెమట పట్టి, చెమట పట్టి అదొక మరకలాగా అంటుకుపోతుంది. ముడతలు కూడా ఎక్కువొచ్చేస్తాయన్నమాట. సో, చాలా మందికైతే మనకైతే లేడీస్‌కైతే మన పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదా! ఒకేళ మనం ఈరోజు నేను చెప్పబోయే వీడియో అదే. ఇప్పుడు మనం ఇప్పుడు నా బ్లౌజ్ ఉంది కదా! సో, దీనికేంటంటే మనం ఒకేళ కాటన్ ప్యాడ్స్ లేదా స్వెట్టింగ్ ప్యాడ్స్ అని మార్కెట్‌లో దొరుకుతాయండి. అవి తెచ్చుకొని యూజ్ చేయకుండా నార్మల్ బ్లౌజ్ వేసేసుకున్నట్లయితే స్వెట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ కూడా చాలా ముడత పడిపోతుంది. ఎక్కువ సేపు ఆహ్, ఆహ్, ఫ్రెష్‌గా ఉండలేము. ఎక్కువసేపు ఫ్రెష్‌గా ఉండలేము. అలాగే బ్లౌజ్ కూడా పాడైపోతుంది. ఇన్ని వేల రూపాయలు బ్లౌజ్ డిజైన్ చేసుకొని, ఆ స్వెట్టింగ్ ప్రాబ్లమ్ ఉండి, ఎక్కువగా మనం అంటే కొంచెం హైజీన్‌గా కొంచెం కేర్ తీసుకోకపోతే బ్లౌజ్ పాడైపోతుంది గదా! ఇట్లాంటి బ్లౌజ్ ఏంటంటే ఎక్కువగా మనం వాష్ చేయలేం. అంటే ఎక్కువ రఫ్‌గా వాష్ చేయలేం కాబట్టి, కొంచెం ఇట్లాంటి బ్లౌజెస్ అనే కాదు, ఎక్కడన్నా పెళ్ళిళ్ళకెళ్ళినా, పేరంటాలకెళ్ళినా ఖచ్చితంగా ఈ ప్యాడ్స్ యూజ్ చేయండి. ఆహ్ నేను ముందు చూపిస్తాను. తర్వాత మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి స్వెట్ ప్యాడ్స్ అండి. ఇవి మార్కెట్‌లో దొరుకుతాయి. అన్ని చోట్ల అవైలబుల్‌లో ఉన్నాయి. ఇలా ఉంటుంది. ఒక సైడ్ ఏమో మనకు స్టిక్కర్ లాంటిదుంటుంది. దీన్ని రిమూవ్ చేసుకొని చక్కగా అంటించేసుకోవచ్చు. ఎలా ప్లేస్ చేసుకోవాలో నేను చూపిస్తాను. బ్లౌజ్‌కైనా అంతే. ఇట్లాంటి అంటే కొంచెం ఆహ్, స్లీవ్‌లెస్ బ్లౌజెస్ వేసుకున్న ఎల్బో హ్యాండ్స్ కాకుండా ఇట్లా స్లీవ్స్ ఇచ్చుకున్న చిన్న చిన్న హ్యాండ్స్ ఇచ్చుకున్నా కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. జస్ట్ ఇలా కట్ చేసుకొని దీన్ని ప్లేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది బయటకి కనిపియకుండా కూడా.
సో ఎల్బో హ్యాండ్స్ ఇచ్చినట్లయితే కూడా మనకు కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఎలా ప్లేస్ చేయాలి ఏంటని నేను చూపిస్తాను మీకు. ఎలా చాలా ఈజీ. ఇలా రిమూవ్ చేసి దీన్ని ఇలా రిమూవ్ చేసి స్టిక్ చేసేసుకోవాలి కరెక్ట్గా బ్లౌజ్కి, రొటేట్ చేసి తర్వాత వేసేసుకోవాలి. నార్మల్గా మనకు ఏదో వేసుకున్న ఫీలింగ్ కానీ లేకపోతే అన్కంఫర్టబుల్గా కానీ అస్సలు ఉండదండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటాము, చాలా సేపు వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫీలింగ్ అయితే చాలా హైజీన్గా కూడా ఉంటాము. ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ సరిగా ఫ్యాన్ లేకపోయినా, ఏసీ లేకపోయినా ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేస్తుంటుంది, టెన్షన్ కూడా ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే స్వెట్టింగ్ ఎక్కువ ప్రాబ్లం కదా, మనకు నార్మల్గా వచ్చేదానికంటే కూడా డబుల్ ఎక్కువగా వస్తుంది. అప్పుడు డబుల్గా వస్తుంది కదా చెమట అనేది. ఆ ప్రాబ్లం నుంచి మనకు బాధ లేకుండా ఈ కాటన్ ప్యాడ్స్ బాగా యూజ్ అవుతాయి. ఇవి కాటన్ అండి. సో మనకు దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏముండవు. సో కాటన్ ప్యాడ్స్ కాబట్టి ఈ చెమట మొత్తం చాలా వరకు ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. అంటే చాలా వరకు అనే కాదు, చెమట మొత్తం కంప్లీట్గా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. మన బ్లౌజ్కి కొంచెం కూడా ఉండదు, అలా అని లోపల కూడా మన అండర్ ఆర్మ్కి కూడా ఉండదు. మొత్తం ఇదే పీల్చేసుకుంటుంది. దానివల్ల నీట్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది, ఇచ్చింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు. చాలామందికి ఏంటంటే ఎక్కువ చెమట పట్టడం వల్ల కూడా అక్కడ హెయిర్స్ ఉంటాయి కాబట్టి ఇచ్చింగ్ వస్తుంది. దానివల్ల గీరేసేయడం వల్ల చాలా రకాల ఇష్యూస్ వస్తాయి. అండర్ ఆర్మ్స్లో కూడా బ్లాక్ అయిపోతుంది. ఇట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండకుండా ఇట్లాంటి ప్యాడ్స్ యూస్ చేసినట్లయితే చాలా హైజీన్గా చాలా బాగుంటాము. ఇవి నాకైతే స్వెట్టింగ్ ప్రాబ్లం అస్సలు ఉండదు అంతగా. నేను ఎప్పుడు వీటిని యూస్ చేయలేదు. కానీ మొన్న మా ఫ్రెండ్ తెచ్చుకుంటే నాకు అనిపించింది, అరే నిజమే కదా, చాలా మెంబర్స్ కూడా ఇట్లా స్వెట్టింగ్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా వరకు బ్లౌజెస్ అన్నీ పాడైపోతూ ఉంటాయి. అబ్బాయిలు కూడా చాలా మెంబర్స్ చూస్తూనే ఉంటాము. వైట్ షర్ట్ వేసుకున్నారనుకోండి, హరీ అయితే మరీ టూ మచ్ ఉంటుంది. హరీకి ఆ స్వెట్టింగ్ అదంతా అలా ఉంటుంది, హ్యాండ్ మీద అలా ఉంటుంది అండర్ ఆర్మ్ దగ్గర. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంత పెట్టి గట్టిగా వాష్ చేసినా అంత తొందరగా పోదు. మళ్ళీ నిమ్మకాయ పెట్టి వాష్ చేసుకోవాలి. ఇలా పాపం ఆయన ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. నాకైతే ఇది భలే అనిపించింది, భలే క్రేజీగా చాలా యూస్ఫుల్ అనిపించింది దీంతో, కాటన్ ప్యాడ్స్ తోటి. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి నేను తెలుసుకోవడమే కాదు, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసుకోవాలి అని ఫీలింగ్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. మీలో చాలా మెంబర్స్కి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఒక 10 మందికైనా యూజ్ అవుతుంది కదా అనే ఆలోచనతో ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇవేమో నేను ఇక్కడ బయట మా ఫ్రెండ్ ఇక్కడ బయట షాప్లో తీసుకొచ్చింది. 100 రూపీస్ అండి. 10 ప్యాడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్యాడ్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే. ఓకేనా. సో అవైలబుల్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి, అమెజాన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, దేంట్లో అయినా ఉన్నాయి. స్వెట్ ప్యాడ్స్ అనే టైప్ చేస్తే చాలు కనిపిస్తాయి, వస్తాయి. సో ఆన్లైన్లో చెక్ చేస్తే నేను 150 రూపీస్ ఉన్నాయి. బయట మనకి ఇదే స్వెటెక్స్ అని చెప్పి ఇది కంపెనీ. ఈ కవర్ ఏమో చించేసిందంట కృతిక. సో అందుకోసం అని చెప్పి మా ఫ్రెండ్ ఇలా కవర్లో దాచుకుంది వీటిని. నేను ఇంకా వీడియో చేద్దాం, తీసుకొని చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చాను తన దగ్గర. కవర్లో వచ్చి ఉంటాయి, నీట్గా ప్యాకింగ్ చేసి ఉంటారు. అంటే మనం ప్యాడ్స్ ఎలా ప్యాకింగ్ చేసి ఉంటారో అలాగే ప్యాకింగ్ చేసి ఉంటారు ఈ ప్యాడ్స్ కూడా. సో ఇలా ఉంటుంది ప్యాకింగ్ అనేది. మనం ఒక్కొక్కటి అంటే టూ సరిపోతాయి ఎవ్రీ టైం మనకు. దీన్ని మనం రీయూజ్ చేయకూడదండి, ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. అంటే మనం 1 డే మాత్రమే యూజ్ చేయాలి దీన్ని. మీరు ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు, 1 డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా సరే ఉంచుకోవచ్చు. మీకు ఎటువంటి స్వెట్ అనేది బయట స్ప్రెడ్ అవ్వడం అస్సలు జరగదు. అంత ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఈ స్వెట్టింగ్ని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది ఈ ప్యాడ్ అనేది. కాటన్ కాబట్టి మనకి ఎటువంటి డిసడ్వాంటేజెస్ కానీ, ఎటువంటి హార్మ్స్ కానీ, దీనివల్ల ఎటువంటి ఇచ్చింగ్ కానీ, ఎటువంటి ప్రాబ్లం ఏమీ మనకు ఉండదు. చాలా హైజీన్గా ఉంది, నీట్గా కూడా ఉంది. సో స్వెట్టింగ్ బాధ నుంచి, ప్రాబ్లం నుంచి మీరు కూడా విముక్తి కావాలనుకుంటే డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్లో వెళ్ళి తీసుకోండి, అవైలబుల్లో ఉంటాయి. 100 రూపీసే 10 ప్యాడ్స్ వస్తాయి. ఓకేనా. అలాగే మన బ్లౌజెస్ కూడా పాడవకుండా ఉంటాయి. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే అండర్ ఆర్మ్ దగ్గర మన బ్లౌజ్ అనేది ముడుచుకుపోతుంది కదా, ఎక్కువగా చెమట పట్టి ఇంకా ముడతలు లాంటివి వస్తాయి. అలాంటి ముడతలు కూడా రాకుండా ఉంటుందంట. మనం స్వెట్టింగ్కే కాదు, ఇట్లా ఇక్కడ ముడతలు రాకుండా, బ్లౌజ్ పాడైపోకుండా ఉండాలంటే దాన్ని మనం ప్యాడ్ స్టిక్ చేసుకొని వేసుకున్నా కూడా దానికి ఆ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు అంట. అది కాటన్ ప్యాడ్సే కాబట్టి
సాఫ్ట్‌గా అంటే గుచ్చుకోకుండా ప్రాబ్లమ్ ఏమి లేకుండా బావుంది. ఇంతే. జస్ట్ మనం ఇలా దీన్ని ఇలా పెట్టేసుకొని ఇంక వేసేసుకోవడమే. ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫోల్డ్ అయిపోతుంది. అంత మనం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు యూజ్ అయిందా? ఇక్కడ రొటేట్ చేసి చూపిస్తాను చూడండి. దీన్ని ఇలా ఉంచేసాను కదా! సో, ఇలా రొటేట్ చేసి చూపిస్తాను. అంత ఇబ్బందిగా అలా ఏమి అనిపించదు. ఇలా ఉండిపోతుంది. ఆటోమేటిక్‌గా బెండ్ అయిపోతుంది. లోపలికి అలా లోపలికి. ఈ పైనేమో మనకు చూడండి మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ముడతపడే ఛాన్సెస్ లేకుండా ఉంటుంది. ఇట్లాంటి బ్లౌజెస్ కూడా మనం కట్ చేసుకొని అంటించుకోవచ్చు. అప్పుడు అయితే ఒకటే ప్యాడ్ యూజ్ అవుతుంది రెండిటికి. ఇప్పుడైతే ఒకటే 2 ప్యాడ్స్ అవసరం అవుతాయి. మనం ఆ ప్యాడ్ 1 డే మాత్రం కంప్లీట్‌గా పెట్టుకోవచ్చు కానీ దాన్ని మళ్ళీ రీయూజ్ చేయకూడదు. ఓకేనా? అర్థమైందా అందరికీ? చాలా తక్కువ, చాలా అఫోర్డబుల్, అందరికి అవైలబుల్‌లో ఉంటుంది. సో, అండర్ ఆర్మ్స్‌లో స్వెట్టింగ్ ఏం ఫామ్ అవ్వకుండా ఇలా గనక మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీకు కొద్ది రోజులకి స్వెట్ అనేది కూడా చాలా తక్కువగా వస్తుంది. ఈ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల చాలా హైజీన్‌గా ఉండడమే కాదు, అండర్ ఆర్మ్ కూడా బ్లాక్ అయిపోకుండా నీట్‌గా ఉంటుంది. చాలా వరకు బ్లాక్‌నెస్ కూడా తగ్గిస్తుంది. చాలా హైజీన్‌గా ఉంటుంది, నీట్‌గా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు స్లీవ్‌లెస్ వేసుకున్నా కూడా మీకు అండర్ ఆర్మ్‌లో ఉండే బ్లాక్‌నెస్ అనేది చాలా వరకు కనిపించదు. ఓకే. ఈరోజు వీడియో ఇదే. మీకు నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఇంకా నచ్చిందనుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.